రాజమండ్రి జిల్లా కోర్టుకి బుధవారం బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులో బాంబులు పెట్టామని, అవి మధ్యాహ్నం 12 గంటల తరువాత పేలుతాయని ఈమెయిల్ ద్వారా సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్తో రంగంలోకి దిగి జిల్లా కోర్టులోని విభాగాలను, ఆవరణను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులను, సిబ్బందిని బయటకు పంపేసి తనిఖీలు నిర్వహించారు. అయితే బాంబు పెట్టినట్టుగా వచ్చిన ఈ మెయిల్ ఫేక్ అని తేలటంతో పోలీసులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సీనియర్ న్యాయవాది, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో పోలీసులు తక్షణం స్పందించి తనిఖీలు చేపట్టారన్నారు. అది తప్పుడు మెయిల్ అని నిర్ధారణ అయిందన్నారు. ఆ మెయిల్ పెట్టిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్లో వివిధ కోర్టులకి బాంబులు పెట్టామని బెదిరిస్తూ మెయిల్స్ పెట్టడం జరిగింది. ఆ మెయిల్స్ ప్రాతిపదికగా రాజమండ్రి జిల్లా కోర్టు నుంచి కూడా ఎస్పీకి సమాచారం అందజేయడం, వెంటనే వాళ్ళు డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో వచ్చేసి కోర్టుల్ని, ఆఫీసుల్ని మొత్తం పర్యవేక్షించారు. కానీ అది ఫేక్ మెయిల్ అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అది ఫేక్ మెయిలా, నిజమైన మెయిల్ అనేది పక్కన పెట్టాలి. తప్పనిసరిగా దీని మీద ఎవరు, ఎక్కడి నుంచి ఆ మెయిల్ వచ్చింది, ఎవరు చేశారనేది దాని మీద విచారణ సైబర్ క్రైమ్స్ వాళ్ళు జరపాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. రెండోది ఏంటంటే, కోర్టు ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు పెట్టాలి, పోలీస్ సిబ్బంది సంఖ్య పెరగాలి. రాత్రుల పూట కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి కోర్టు ప్రాంగణంలో స్వైరీ విహారాలు చేసే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి రాత్రుల పూట ఎవరు రాకుండా పోలీస్ సిబ్బందిని పెంచవలసిన ఆవశ్యకత ఉన్నది.